పవన్ కళ్యాణ్ కూడా దానికి తగినట్టే ఎక్కువ సీట్లు డిమాండ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ జనసేన కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ 50-60 సీట్లు అన్నా మినిమం అడగాలనుకుంటే ఆయన 21కే పరిమితం అయ్యాడు. మళ్ళీ బీజేపీకి ఇవ్వాలంటే త్యాగం చేశాడు. సో ఓవరాల్గా 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలకి ఆయన పరిమితం అయ్యాడు. 100% స్ట్రైక్ రేట్ కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్కి కూడా 0 నుంచి ఆల్మోస్ట్ 0నే కదా, 1 గెలిచి అతను కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు. 0 నుంచి ఆయనకి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు అయ్యాడు. సెంట్రల్ లెవెల్లో మోడీతో మంచి అనుబంధం ఉంది. ఆయన డిప్యూటీ సీఎం కూడా చేశాడు. డిప్యూటీ సీఎం చేయడంతో పాటు ఏ డిప్యూటీ సీఎంకి ఇప్పుడు వరకు లేని విధంగా ప్రతి ప్రభుత్వ ఆఫీసులో ఫోటోలు కూడా చంద్రబాబు ఫోటోలతో పాటు పెట్టించాడు. అంటే ఆల్మోస్ట్ చంద్రబాబుకు ఉన్న ఈ ఇంపార్టెన్స్ ఆల్మోస్ట్ అంటే సెకండ్ టు చంద్రబాబు లాగా ప్రొజెక్ట్ అయ్యాడు. ఇది చాలా మందికి తెలుగుదేశం వాళ్ళకి ఇష్టం లేదు. గమ్మున ఉండకుండా పవన్ కళ్యాణ్ బిగినింగ్ లో చంద్రబాబు తను ఇరుకున పెట్టే విధంగా బిహేవ్ చేశాడు. ఇటు అనిత విషయంలో, హోంమంత్రి అనిత విషయంలో కావచ్చు, కాకినాడకి వెళ్ళి షిప్ అనడం కావచ్చు, లడ్డు విషయాన్ని మొత్తం చంద్రబాబు నుంచి తన కబ్జా చేసే విధంగా హైజాక్ చేయడం కావచ్చు, తర్వాత తిరుపతిలో తొక్కిసలాట కావచ్చు, ఇలాగా అనేక విషయాల్లో తను ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా బిహేవ్ చేశాడు. దీంతో ఇతనికి చెక్ పెట్టాలని చంద్రబాబు లోకేష్ కూడా అనుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అందుకని లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అన్న ఇది తెలుగుదేశం వాళ్ళ దగ్గర వీళ్ళే చేయించారు అని అంటారు. సో దాని ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళే దాన్ని ఆర్పడం, అంటే ఒక మంట క్రియేట్ చేసి మళ్ళీ మేము ఆర్పడం, అంటే మేము మంట పుట్టడానికి ఎప్పుడైనా ఛాన్స్ ఉంది, పవన్ కళ్యాణ్ నువ్వేమీ అబ్సల్యూట్ కాదు, నువ్వు లేకపోతే మాకు గడవదనేం కాదు అన్న ఇది పవన్ కళ్యాణ్కి కూడా సిగ్నల్స్, నీ ప్లేస్ ఇది, అంత తప్ప నువ్వు నీ ఈ ప్లేస్లో మేము ఇస్తాం తప్ప నువ్వు ఆ ప్లేస్ దాటి నువ్వు రావద్దు అని ఒక సిగ్నల్ పంపడానికి పవన్ కళ్యాణ్కి ఇదంతా చేశారు అన్న ఇది ఉంది. ఎందుకంటే కింది స్థాయిలో కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చాలా చోట్ల జనసేన నాయకులు కొట్టడం, కొన్ని చోట్ల వాళ్ళ ఇళ్ళకి పోయి దాడులు చేయడం, పదవులు కూడా వాళ్ళకి సరిగ్గా రాకపోవడం, వాళ్ళకి అధికారులు కూడా ఎవడు క్యార్ చేయకపోవడం, ఇవన్నీ జనసేనలో కూడా అసంతృప్తులు ఉన్నాయి. అంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కావాలి, కానీ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ సైజుని ఎప్పటికప్పుడు కట్ చేస్తుండాలి, సైజు పెరగకూడదు. సో ఇది చంద్రబాబుకి లోకేష్కి ఉన్న లక్ష్యం. సో కానీ పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గోల్ ఏంటి, తన సైజు పెరగాలి, పెంచుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు పెంచుకోకపోతే మళ్ళీ ఎక్కడ పెరుగుతుంది. అందుకని అతను మెల్లమెల్లగా ఏం చేస్తున్నాడంటే పార్టీని విస్తరించడం, స్ట్రెంగ్తన్ చేయడం, దానికోసం అతను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టూర్ వేయాలని ప్లాన్ చేసుకున్నాడు. మొత్తం ఎమ్మెల్యేలు, తనకున్న ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్స్ అందరితో, సమన్వయకర్తలు అందరితో సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ఈ ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు లోకల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లోకల్ ఎన్నికల్లో కూడా కనీసం 100కు తగ్గకుండా సీట్లు డిమాండ్ చేయాలనే ప్లాన్ ఉంది. అట్లాగే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా 21 కాకుండా ఈ 60-70 సీట్లు తాను తీసుకోవాలన్న ఒక ప్లాన్ ఉంది. ఇది పవన్ కళ్యాణ్ అమలు చేయడం మొదలుపెట్టాడు. ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు బాలయ్యకి మంత్రి పదవి అనేది పవన్ కళ్యాణ్ని చెక్ పెట్టడానికి చంద్రబాబు ఇదంతా చేయిస్తున్నాడు. అంటే ఒక పక్క ఏమో వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వీళ్ళని చేస్తూ, ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ని చెక్ పెట్టడానికి కోసం బాలయ్యని ఉపయోగించుకొని, ఎందుకంటే బాలయ్య ఫ్యాన్ బేస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రెండోది నందమూరి అభిమానులు గట్టిగా ఉంటారు ఓటర్లలో కూడా. అందుకని ఎన్టీఆర్ను కూడా పదే పదే చంద్రబాబు యూజ్ చేసుకోవడం, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ సెక్షన్ని తన చుట్టూ ఉంచుకోవాలి. కాబట్టి రేపొద్దున అది బ్రేక్ అయితే ఇబ్బంది. అందుకని చంద్రబాబు ఏంటంటే బాలకృష్ణకు కూడా మంత్రి పదవి ఇచ్చి, బాలకృష్ణ మంత్రిలో ఉంటే పవన్ కళ్యాణ్ని చెక్కబెట్టడానికి బాలయ్య అయితేనే మంచిది. ఇంకెందుకంటే ఇప్పుడు లోకేష్ మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి కాబట్టి బాలయ్య అనుకో ఇబ్బందులు రావు. ఆయన దగ్గర అప్పుడప్పుడు అలాగ మాట్లాడిస్తే బాలయ్య ఆయన మంచి మనుషు, ఆయన కల్మషం లేదు, ఆయన ఓపెన్ గా చెప్పేస్తాడు, ఇలాంటివి ఉన్నాయి ఆయన మీద. పొలిటికల్ ప్లాన్ చేసి చెప్పడం ఇవన్నీ ఉన్నాయి. అది ఉపయోగపడుతుంది చంద్రబాబుకి. ఆయన రెండోది ఆయనకి ధైర్యంగా అనేస్తాడు, పవన్ కళ్యాణ్ లేదు ఎవరు లేదు, ఆయన నోటికి వస్తే ఏమొస్తాయి, ఎవరినైనా అక్కినేని తొక్కినేను అన్నాడు, అంత పెద్ద ఆయన్ని అక్కినేని తొక్కినేని అన్నాడు కదా. ఆ స్థాయిలో అన్న వ్యక్తి ఇంకా మామూలుగా అంతకుముందే మెగా చిరంజీవిని క్యారీ చేయనోడు పవన్ కళ్యాణ్ ఏం క్యారీ చేస్తాడు ఆయన. ఇప్పుడు అవసరం కాబట్టి కొంత తగ్గి ఉన్నాడు తప్ప. కాబట్టి బాలయ్యని కొంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు ఎప్పుడు కూడా. సో పవన్ కళ్యాణ్ని ఒక సైజు తగ్గించి ఒక పొజిషన్లో ఒక ప్లేస్లోనే పెట్టాలి, గ్రో కాకుండా అక్కడి నుంచి పైకి రాకుండా, అంటే బాలయ్యని బ్యాలెన్స్ చేయడానికి వాడుకుందాం అనేది ఓల్ ఇష్యూలో చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు.
అందుకని ఈ డ్రామా చేశారు, ప్రజలు కోరుకుంటున్నారు అని చేయడం అనేది పొలిటీషియన్ల టాక్టిక్స్. చాలాసార్లు ప్రజల మీద వేసేస్తారు అనమాట. కోరుకునేది వీళ్ళు, ప్రజలు కాదు. కానీ ప్రజలు కోరుకున్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చి మెల్లమెల్లగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా అయ్యాడు కాబట్టి బాలకృష్ణకి ఇవ్వడం కరెక్ట్. పైగా నందమూరి కోటాలో కూడా ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది అని. బాలయ్య అర్హుడు కాదని, ఖచ్చితంగా 100% బాలయ్య అర్హుడే మంత్రికి. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ని చెక్కబెట్టాలి అన్న ఒక ప్లాన్ కనబడుతున్నట్టుగా చెబుతున్నారు.